హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మా చెట్టులో కాసిన దోసకాయతో సాంబార్ చేస్తున్నాను. చూడండి, దోసకాయ చెట్టు ఫస్ట్ కాయ అండి. ఈ కాయ ఎవరిది చెప్పండి? ఈ మాదా మా ఆయనదా? మా ఆయన ఏమంటే నాదంటాడు, నేనేమంటే నాదంటాను. ఇప్పుడు ఈ దోసకాయ అయితే సాంబార్ చేస్తున్నాను. చూద్దామా. తులసి చెట్టుకు బాగా అల్లుకునేసింది దోసకాయ చెట్టు. ఇందుకోసం ముందుగా కందిపప్పు నానబెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇది చూసారా, దోసకాయ కోసేసాము. ఇప్పుడు దీన్ని కట్ చేసి సాంబార్ చేసేసుకుందాము. ఓకేనా? సాంబార్ కావాల్సినవి దోసకాయలు, మునక్కాయ, టమోటాలు, దోసకాయ ముక్కలు కాస్త పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి చిన్న చిన్నగా కట్ చేస్తే మెత్తగా అయిపోతుంది. అంత సాంబార్కి పెద్దగా ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఎర్రగడ్డలు, మామిడికాయ, పప్పు ఉడిగిపోయింది. ఇప్పుడు బాగా మెదుపుకోవాలండి. మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి. పప్పుని ఉదకం తీసుకొని చూసారా, బాగా మెత్తగా మెదుపుకొని వేసాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, వెజిటేబుల్స్, అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. 1 by 1 మొత్తం యాడ్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి కలుపుకోవాలి. థిక్నెస్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం కలిపి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం ముందుగా తీసి పెట్టుకున్నాము, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మనకు వాటర్ కావాల్సింటే వాటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి సాంబార్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, కారము, అన్నీ పూసుకోవాలి. ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒకసారి మళ్ళీ చూసుకోవాలండి. గ్రేవీ మనకి థిక్నెస్ ఎంత ఉందా అని. కొంచెం వాటర్ పడుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. వదిలేస్తున్నాం. ఇప్పుడు 1 విజిల్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత తీసేసి పోపు పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని పోపు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ ఇంగువ పడితే టేస్ట్ వస్తుంది. ఎండుమిర్చి అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంగువ కూడా వేసేసుకున్నాం కదా. ఈ పోపు రెడీ అయిపోగానే మనం సాంబార్లో కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది సాంబారు కుక్కర్లో. ఫ్రై అయిపోయాయి కదా, సాంబార్లో యాడ్ చేసేసుకుందాము. సాంబార్ ఎట్లా ఉడుకుతుందో ఇప్పుడు పోసేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. 1 నిమిషం అట్లా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆపేసేయాలి. అంతే అండి, సాంబార్ రెడీ అయిపోయింది.